3 డిసప్పాయింట్మెంట్స్ ఒకే వీడియోలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాంచకుండా ముందు విషయం ఏంటో చెప్పమంటారా? ఎప్పుడు మాతోనే ఉండే తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే స్టేట్లో ఉంటుండు. సో సడన్గా మమ్మల్ని చూడడానికి వచ్చిండు ఆఫ్టర్ 1 మంత్. వచ్చాడు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఆల్రెడీ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకొని వచ్చాడంట. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ వాడు వెళ్ళేదైతే. సెకండ్, ఎలాగో సికింద్రాబాద్కి వెళ్తున్నాను కదా హ్యాపీగా చూడొచ్చు అని చెప్పేసి వెళ్ళినా. తీరా వెళ్ళి చూస్తే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సికింద్రాబాద్. చూసే అంత అద్భుతంగా కూడా ఏం లేదు. ఆల్రెడీ వందే భారత్ ట్రైన్ కూడా రెడీగా వచ్చింది. సో మా తమ్ముడికి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం. సో స్టేషన్ కూడా డిసప్పాయింట్మెంట్ చేసేసింది అనమాట. అది అలా పక్కకు పెట్టేస్తే థర్డ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వగానే రిటర్న్ అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాం. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, ఖైరతాబాద్ వినాయకుని చూపిస్తారా అన్నాడు మా ఆయన. సర్లే, వెదర్ కూడా కూల్ గానే ఉంది, హ్యాపీగా వెళ్ళి చూసేద్దాం మళ్ళీగా అని చెప్పేసి అనుకున్నా. బట్ చూస్తున్న చెట్లు అయితే సైడ్ లకు అదిరిపోయినాయి. అశోకుడు నటించిన చెట్లు గుర్తొచ్చింది నాకైతే. తీరా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసరికి అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఐ మీన్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, ఇంకా కాలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. చూడక 4 years తర్వాత హైదరాబాద్ లో ఉండి చూడలేకపోయానే, చూస్తాను వస్తే ఇలా జరిగింది మొత్తానికి.